Hello everyone, welcome to Gulte.com again. This is Lokesh Bandi. So growing up, you will find a lot of heroes in your life, but some heroes మిమ్మల్ని చాలా జెలస్ ఫీల్ అయ్యేలా చేస్తారు, ఎందుకంటే వాళ్ళు మీరు కాలేజ్లో తిట్లు తింటారు అట్లా. అండ్ హీఈస్ వన్ సచ్ గై హూ ఇస్ హార్ట్ థ్రోబ్ ఆఫ్ మెనీ గర్ల్స్ అవుట్ దేర్. ఐ డోంట్ నో నౌ, బట్ వెన్ వీఆర్ గ్రోయింగ్ అప్, దెన్ వెన్ ఐమ్ ఇన్ కాలేజ్ అట్ ద సేమ్ ఆ టైంలో నేను బాగా జెలస్ ఫీల్ అయ్యాను. ఆయన అంటే హీస్ నన్ అదర్ దెన్ సిద్ధార్థ్. హాయ్ సిద్ధార్థ్. మంచి కారణం గురించి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఎందుకు రీజన్ ఏంటి అంటే హెయిర్ పెంచుకున్న ఇట్లా నువ్వేమన్నా సిద్ధార్థ్వా, నువ్వు సంతోష్వా అని ఈ పన్స్లు ఎక్కువ పడుతుండే అనమాట. సో అట్ ద టైమ్ ఐఎమ్ రియల్లీ జెలస్ ఆఫ్ యూ. సో కదా బాయ్స్ సినిమా చూసాం, అక్కడి నుంచి స్టార్ట్ అది. సో దెన్ ఆన్ దట్ నోట్ ఐ వాంట్ టు ఆస్క్ హౌ ఆర్ యూ? వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్, వెరీ ఎక్సైటెడ్. సో అబౌట్ యువర్ అప్కమింగ్ ఫిలిం. దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్ టైమ్ ఫర్ మీ. సో నేను చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేసి ప్లాన్ చేసుకున్న కొన్ని ఫిల్మ్స్ కరెక్ట్ టైంలో ఇప్పుడు విడుదల అవబోతున్నాయి. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దట్ ప్రాసెస్. అందులో ఈ సినిమా ప్రత్యేకంగా బికాజ్ ఇట్స్ ఆల్మోస్ట్ 2.0 ఇన్వెన్షన్ ఆఫ్ మీ. నేను ఇందాక చేయని ఒక విషయం, ఇట్స్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ అండ్ మోర్ ఆఫ్ అ రగ్గెడ్ క్యారెక్టర్ దాన్ అ సాఫ్ట్వేర్ క్యారెక్టర్. సో ఐ థింక్ దట్ సంథింగ్ అది నేను సినిమా చూస్తాను. సో ఇట్స్ అన్ ఎక్సైటింగ్ ఫిల్మ్. అది ఆడియన్స్తో కూర్చుని వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండబోతుందో అని నేను ఆలోచిస్తాను. ఓకే. సో ఆన్ దట్ నోట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ, అంటే ఎందుకని ప్రీవియస్గా చేసిన చాలా ఇష్టపడి చేసిన కొన్ని ఫిల్మ్స్ వర్కౌట్ కాలేదు బేసికల్గా. వాట్ యూ థింక్ ఇస్ ద రీజన్? దట్స్ నో థింగ్. ఐ థింక్ ఒక సినిమా అనేది ప్రతి క్రికెట్లో ప్రతి షాట్ 6 అవ్వదు కదా. ఓకే. 6 లేని షాట్స్ నాన్ షాట్స్ అని ఎవరైనా చెప్తే ఎలా ఉంటుంది? సో వర్కౌట్ అవ్వలేదని అంత బ్రాడ్గా చెప్పలేము. ఒక్కొక్క సినిమాకి ఒక డెస్టినీ ఉంటుంది. ఓకే. సో కొన్ని సినిమాలకి రాసి ఉంటుంది 10 సంవత్సరాల తర్వాత ఎక్కుతుంది, 20 సంవత్సరాల తర్వాత ఎక్కుతుంది. ఎందుకంటే అందరికీ ఒకే టైంలో అర్థమైనట్టు అంత సింపుల్ కాదు కదా సినిమా. నేను సినిమా చూసాను, నాకు నచ్చలేదని ఒక ఆడియన్స్ ఒక్కసారి చెప్పటం, అండ్ కొన్నిసార్లు ఫిల్మ్ మేకర్ని నువ్వు సినిమా చూసే రిలీజ్ చేసావా అని అడుగుతారు. వాళ్ళకి తెలియదు కదా ఒక సినిమా అంటే ఫస్ట్ నుంచి ఎండ్ దాకా ఏం అవుతుంది, ఎఫర్ట్స్ ఎన్ని ఉంటాయి. సో నేను దాని గురించి సింపతి అడగలేదు ఏ సినిమాకి. బట్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, సక్సెస్ అనేది ఒక సినిమా కమర్షియల్గా హిట్ అయిపోవటం, దానికి బెస్ట్ సక్సెస్ అనేది అందరూ ఆలోచించాలి. కొన్నిసార్లు ఏ సినిమాలు హిట్ అవుతున్నాయి, ఏ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి, దట్ హ్యాస్ అ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ కదా. ఓకే. సో యూ హ్యావ్ టు కీప్ లుకింగ్ ఫార్వర్డ్. సో ఇప్పుడు మీరు నన్ను తిరిగి చూసి ఫ్లాష్ బ్యాక్ చూడడం అంటే నేను జనరల్గా అది ఎవరికో జరిగినట్టు చూస్తున్నాను నా లైఫ్ని. దానికి ఇప్పుడు మన బ్రతుకుతున్న లైఫ్కి సంబంధమే లేదు కదా. And I know that you don't want to have a relook at your life also. There's no, I think not just me, I think for anybody, because ఆ రీలుక్ చేసి ఏం చేస్తారు? ఇఫ్ దర్ సంథింగ్ దట్ యూ లెర్న్ త్రూ యువర్ లైఫ్ ఎనీవేస్ కదా. ఓకే. సో దాన్ని పట్టుకుని, బికాస్ ఐ లైక్ టు లుక్ ఫార్వర్డ్ అండ్ లుక్ ఎట్ ద ఫ్యూచర్. బికాస్ ఇప్పుడు ప్రెసెంట్లో నేను చాలా హార్డ్ వర్క్ చేసి చాలా మంచి సినిమాలు సెలెక్ట్ చేసి చాలా మంచి టాలెంట్స్తో పనిచేస్తున్నాను. సో అందులో నేను పాజిటివ్గా ఎలా ఆలోచించాలంటే ఆ మంచి ప్రోడక్ట్ని ఎలా ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళాలి. దట్ ఈస్ బికమ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ టుడే. బికాస్ ఒక యాక్టర్ని వదిలేయండి, మళ్ళీ జనాలు థియేటర్కి వచ్చి సినిమాలు చూస్తారా? ఆ టైప్లో సినిమాలు డిబేట్లు జరుగుతున్నాయి. ఎప్పుడైనా మనం పెరుగుతున్న టైంలో ఎవరైనా చెప్తారా? ఇలాంటి లేదు కదా. థియేటర్ అంటే సినిమా ఇస్ ద ఓన్లీ ఆప్షన్ ఫర్ అస్, రైట్? సో ఈవెన్ నౌ సినిమా ఇస్ ద ఓన్లీ ఆప్షన్ ఇన్ మెనీ థింగ్స్. బట్ ఇప్పుడు చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి సినిమా కొంచెం స్టాక్ మార్కెట్ తగ్గినట్టు మాట్లాడుతున్నారు. దర్ ఇస్ నో సచ్ థింగ్. Cinema is still cinema. It's the magic of the medium. Experience kada. Yeah, it's 120 years old and it's not going to just suddenly disappear like that. OTT వస్తే మీరు థియేటర్కి వెళ్ళరా, టీవీ వస్తే థియేటర్కి వెళ్ళటం మానేసామా? సో నెక్స్ట్ ఫోన్లో చూస్తారు, తర్వాత కళ్ళద్దాలు పెట్టుకుని అందులో వర్చువల్లో చూస్తారు. అయినా థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడటం ఆ కల్చర్ మారదు. సో దిస్ ఈజ్ అ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిల్మ్. అండ్ నేను ఐ స్టిల్ బిలీవ్ ఇన్ ద థియేటర్స్, ఐ స్టిల్ బిలీవ్ ఇన్ దట్. నన్ను స్టార్ చేసింది థియేటర్ సిస్టమే. సో సో లుకింగ్ బ్యాక్, నౌ యూ కెన్ లుక్ బ్యాక్. నాకు 2006లో ఒక సంవత్సరం ఒక సినిమా ఆడింది, బొమ్మరిలోని సినిమా. 1 year బిఫోర్ దాట్ ఒక సంవత్సరం నువ్వు వస్తానంటే వద్దంటానని సినిమా ఆడింది. ఆ టైంలో థియేటర్ చూస్తూనే ఉంటారు కదా. ఇప్పుడు కూడా చూస్తారు, బట్ అది కొంచెం ఇప్పుడు టీవీకి మారింది, దెన్ ఓటీటీ, బట్ స్టిల్ సినిమా విల్ బి దేర్. అంటే ఆన్ దట్ నోట్ ఐ వాంట్ సే, అంటే మీ సినిమాలో ఆడలేదు సింపతి ఏం లేదు బేసికల్గా. నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే సమ్వేర్ అంటే యూఆర్ నాట్ పికింగ్ అప్ రోల్స్ ఆఫ్ యువర్ క్యాలిబర్ అని అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు వస్తాడని ఎదుట బొమ్మరిల్లు సిద్ధార్థని ఎంత ఎంజాయ్ చేసామో, రంగ్దే బసంతి సిద్ధార్థ్ అండ్ యువ సిద్ధార్థ్ కూడా అంతే ఎంజాయ్ చేసాం. దేవర్ రోల్స్ యాక్చువల్లీ దట్ డిఫైన్డ్ యూ అన్న ఫీలింగ్ బేసికల్ మోర్ దెన్ ఎనీథింగ్. తర్వాత కొన్ని పిక్ చేసుకున్న జిగర్ తండా లాంటి సినిమాలు చాలా బాగున్నాయి. ఆ టైంలో తర్వాత వచ్చిన సినిమాలు ఎందుకనో అంత
ఏమో మరి అంటే కాంటెంట్ వైజ్ అంత కనెక్ట్ కాలేదు, సిద్ధార్థ్ కూడా అంత కనెక్ట్ కాలేదు అంటే వాట్ యూ సే బేసికల్లీ? అది డిపెండ్స్ ఆన్ హూ ఇస్ సేయింగ్ అండి. ఇప్పుడు మీకు కనెక్ట్ కాలేదంటే దోస్ ఆర్ యువర్ రీజన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బాగా కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ నా 10 ఫిల్మ్స్ గురించి మాట్లాడుకుంటా, మీరు మహాసముద్రం గురించి మాట్లాడుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక సినిమాకు ఒక డెస్టినీ ఉంది. ఆ సినిమా జరగడానికి ఒక కారణం ఉంది. ఆ సినిమా ఎలా తీసామో అలా ఎందుకు తీసామో అనే దానికి ఒక కారణం ఉంటుంది. ఆ సినిమా ఎలా రిలీజ్ టైంలో ఎందుకు నచ్చలేదు, ఎందుకు నచ్చింది అన్నీ ఉంటాయి. సో దట్ యూ డోంట్ గో ఇన్ నోయింగ్ ఎవ్రీథింగ్ కదా, బట్ ఇట్స్ వెరీ ఎంజాయబుల్ ప్రాసెస్. Ajay Bhupati is a very, very talented director, and I had a great time working with my cast, with Anil Sunkara garu, and he was safe commercially with the film. So it's not we're not worried about that. So aa bajyata maaku undi kada. So we want the film. So andaru, that's why I said oka cinema oka destiny ఉంటుంది. సో ఇప్పుడు మహాసముద్రంలో ఇది కరెక్ట్గా ఆడియన్స్కి కనెక్ట్ అయితే ఈ సినిమా ఎక్కడికో పోతుంది. దట్స్ ద క్యాల్కులేషన్. సో ఈ సినిమా కూడా ఐఎమ్ టెలింగ్ యూ ఇట్స్ ఎ హిట్ ఫిల్మ్. ఇట్స్ గాట్ ఆల్ ద ఎలిమెంట్స్. ఆ ఎలిమెంట్స్ ఈ టైం పీరియడ్లో ఇప్పుడున్న యూత్కి కనెక్ట్ అయితే దిస్ ఇస్ అ వెరీ బిగ్ హిట్ ఫిల్మ్. సో అది ఎంతవరకు ఆ రెసిపీ ఆ కనెక్షన్ అవుతుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద థియేటర్. బికాస్ ఇప్పుడు ఆల్సో క్యాలిబర్ అనేది మళ్ళీ ఇట్స్ అ వెరీ సబ్జెక్టివ్ వర్డ్. నా క్యాలిబర్కి తగ్గట్టు రోల్ మీరు నాకు చెప్తే అది నాకు స్టూపిడ్ అనిపించవచ్చు. ఎందుకంటే యువర్ డెఫినేషన్ ఆఫ్ క్యాలిబర్ అండ్ మై డెఫినేషన్ ఆఫ్ క్యాలిబర్ ఇస్ డిఫరెంట్. నేను ఎందుకు యాక్టింగ్ చేస్తున్నానని నాకు తెలుసు. నాకెందుకు డబ్బులు ఇచ్చి ఒక సినిమాకు పిలుస్తున్నారని ప్రొడ్యూసర్కి తెలుసు. సో ఐ డోంట్ లిసన్ టు అదర్ పీపుల్ వెన్ ఐ చూస్. సో నేను ఈ సినిమా చేశానంటే ఈ సినిమా క్యారెక్టర్లో క్యాలిబర్ ఉందా అదంతా లేదు. ఈ సినిమా నేను ఎలా చేశానో అలా చేయటం అంత ఈజీ కాదు. సో మీకు తెలిసిన చాలా క్యాలిబర్ ఉన్న యాక్టర్స్ ఉంటే వాళ్ళు ఈ సినిమా చేస్తే మేబీ నాకంతా చేయలేరేమో. నేను చాలా జెన్యున్గా చేశాను, చాలా ఎఫెక్టివ్గా వచ్చింది సినిమా. నైస్ నైస్ నైస్. యు ఆర్ ఆల్వేస్ కాన్ఫిడెంట్. ఐ లవ్ ఇట్. సో ఏంటి అంటే టక్కర్, ఐ థింక్ ఇట్ టుక్ యూ సమ్ టైమ్ నో టు మేక్ ద ఫిల్మ్. హ్యూజ్ టైమ్, 2 years. దిస్ ఫిల్మ్ ఇస్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద మా కోవిడ్ లైనప్లో అందరు యాక్టర్స్కి బ్యాక్ బర్నర్లో 2 ఫిల్మ్స్ 3 ఫిల్మ్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫిల్మ్స్ దట్ బికాస్ ఆఫ్ కోవిడ్ సిచ్యువేషన్ వీ వర్ నాట్ ఏబుల్ టు గెట్ we were waiting for the theatres to open and become the full swing theatres. So now it's a good time that we can take the film to the audience. And so అది ఒక సినిమా తీసినప్పుడు ఎంత ప్యాషన్తో తీసామో వీ ఆల్వేస్ ప్రే దట్ రిలీజ్ టైంలో అదే వేడితో రిలీజ్ అవ్వాలని. సో ప్రతి సినిమాకు ఒక డెస్టినీ ఉంటుంది. సో వీఆర్ ఆల్ ప్రొటెక్టింగ్ ద ప్రొడ్యూసర్స్, ప్రొటెక్టింగ్ us, ప్రొటెక్టింగ్ ద సినిమా, ప్రొటెక్టింగ్ ద థియేటర్స్. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. So ఈ సినిమా ఇది కరెక్ట్ టైమ్ ఫర్ ఇట్ టు కమ్ అవుట్. సో లైక్ ఐ సెడ్, ద డెస్టినీ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఆన్ ద డే ఆఫ్ రిలీజ్ యూ విల్ అండర్స్టాండ్, బికాస్ ఇట్స్ there are portions of this film that నేను as an audience recent times లో చూడలేదు. There's a car chase portion in the film which is designed in a very international way, which I have not seen till now in our cinema. సో అలాంటి ఎపిసోడ్స్ గురించి చాలా టైం తర్వాత ఒక కమర్షియల్ ఫిల్మ్లో అందరు జనాలు మాట్లాడతారు, అది మీరు వింటారు ఈ సినిమాతో. ఓకే. అంటే ఇనిషియల్గా స్క్రిప్ట్ విన్నప్పుడు అంటే వాట్ ఎక్సైటెడ్ యూ? ఐ సా ద ట్రైలర్. ఇట్ లైక్ అంటే అదే మీరు అన్నట్టు ఇప్పుడు హాలీవుడ్లో స్లిక్ యాక్షన్ మూమెంట్స్ అవన్నీ ఐ నోటీస్ దట్ కంప్లీట్గా. సో ఇట్స్ అ మిక్స్. ఐ థింక్ ఎలా చెప్పాలంటే యాజ్ అ కమర్షియల్ ఫిల్మ్ అన్ని ఎలిమెంట్స్ ఎలా ఉండాలో ఆ టైప్లో. సో యూ కెన్ ఈవెన్ సే దట్ జనాల్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ని 100% సాటిస్ఫై చేయాలనే ఒక కమర్షియల్ విజన్లో తీసిన సినిమా అని మీరు చెప్పొచ్చు. కానీ అందులో ఒక లవ్ స్టోరీ చాలా కొత్తగా ఉంది. ఇట్స్ ఎ లవ్ స్టోరీ దట్స్ వెరీ న్యూ, బికాస్ ఫర్ మీ టుడే ఇఫ్ యూ హ్యావ్ ఒక సినిమాలో లవ్ స్టోరీ ఉందంటే ఎందుకు ఉందనే కారణం ఉంటే నేను లవ్ స్టోరీ చేస్తాను. లేకపోతే ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక అమ్మాయి ఉంది కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో లవ్ ఉండాలని ఆ సినిమా నేను ఆపేసి చాలా టైం అయింది. ఓకే. సో ఫర్ మీ ద రీజన్ దట్ దీస్ టు ఫాల్ ఇన్ లవ్ అండ్ దట్ గర్ల్స్ క్యారెక్టర్ ఒక లవ్ స్టోరీలో ఒక అమ్మాయి క్యారెక్టర్ ఎంత డిఫరెంట్గా ఉందో అంత ఆ లవ్ స్టోరీలో ఒక నావెల్టీ ఉంటుంది. సో ఇన్ దిస్ లక్కీ అనే ఒక క్యారెక్టర్ చాలా కొత్తగా రాశారు ఆ క్యారెక్టర్. అండ్ ఐ ఫెల్ట్ దట్ మిక్స్ ఆఫ్ ఒక కన్వెన్షనల్ కమర్షియల్ ఫార్ములాలో ఒక వెరైటీ లవ్ స్టోరీ పెట్టి ఒక యాటిట్యూడ్ దాంట్లో పెంచితే దెన్ ద ఫిల్మ్ అందులో ఇట్ బికమ్ కుకింగ్ రెసిపీ టైపే కదా, ఒక హాలీవుడిష్ ఫీల్. సో ఒక హాలీవుడ్ ఫీల్లో ఇప్పుడున్న యంగ్స్టర్స్కి మా టైం కమర్షియల్ ఫిల్మ్ ఇవ్వాలంటే వాట్ ఈస్ ద రైట్ వే టు డూ ఇట్. So the action episodes and the comedy, all of it is proper, okay, single screen level of treatment lo untadi. But at the same time, the visual and the VFX and the action episodes and the music, all that is very modern. So e mix becomes exciting.
అంటే ఒక ఫిల్మ్ ప్రాజెక్ట్లో యూనో అపార్ట్ ఫ్రమ్ అంటే చూసింగ్ ద రోల్, మీ యాక్టింగ్, ఓకే, మీ క్యారెక్టర్ ఆర్క్స్ అని చూసుకుంటారు. అది కాకుండా అదర్ డిపార్ట్మెంట్స్లో యూనో మీ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుంది? బికాజ్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ దిస్ బికాజ్ ఎందుకంటే ద ఫస్ట్ టైమ్ ఐ సా యూ ఇన్ పర్సన్ ఈజ్ సమ్వేర్ ఎక్కడ at one place, happening place in Hyderabad, that's long back, where an English group is playing, fiddle. వాళ్ళ దగ్గరికి మీరు స్ట్రైట్గా వెళ్ళి యూఆర్ ఆస్కింగ్ సంథింగ్, యూఆర్ సేయింగ్ నో 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 అంటున్నారు. దెన్ ఐ వెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగా, ఏంటి వాట్ ఈస్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ అంటే, ఏదో ఒక నోట్ మేము ఎప్పుడు ప్లే చేయలేదు, ఈ స్కేల్లో ఎప్పుడు ప్లే చేయము, సో వాట్ ఏదో సి మేజర్ ప్లే చేస్తుంది, యూఆర్ ఆస్కింగ్ దీన్ని ఈ మేజర్లో ప్లే చేయవా, జస్ట్ వాంట్ టు ఫిట్ ఇన్ దట్ సమ్ ఓల్డ్ ఇంగ్లీష్ సాంగ్స్ అనమాట. అంటే మ్యూజిక్ మీద ఇంత గ్రిప్ ఉంది అని ఐ రియలైజ్. ఓకే, సిద్ధార్థ్కి చాలా ఈజ్ అ నాలెడ్జబుల్ క్యాండిడేట్, మోర్ దెన్ ఇంటెలిజెన్స్ ఆర్ స్మార్ట్, యువర్ వెరీ నాలెడ్జబుల్ క్యాండిడేట్, యువర్ లైక్ వికీపీడియా. మీ ట్విట్టర్ చూస్తే కూడా అర్థమవుతుంది అది, దో యువర్ నాట్ యాక్టివ్ నౌ. అంటే ఇలాంటి ఒక యాక్టర్కి వేరే డిపార్ట్మెంట్స్లో ఇన్వాల్వ్ అవుతారా అసలు, అవరా? ఇన్పుట్స్ ఉంటాయా రెగ్యులర్గా? మై వే ఆఫ్ వర్కింగ్, నా డైరెక్టర్ని అడిగితే, మీరు కార్తిక్ని ఇంటర్వ్యూ చేస్తే హీ విల్ టెల్ యూ ద ఆన్సర్స్. మై వే ఆఫ్ వర్కింగ్ ఇస్ ద సేమ్ విత్ ఆల్ డైరెక్టర్స్. సో నా గురించి వెట్రిమారన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, సిద్ధార్థ్తో పనిచేస్తున్నప్పుడు ఎవరికైనా వాళ్ళ పని బాగా వస్తుందంటే వాళ్ళకి సిద్ధార్థ్ చాలా బాగుపడతారు, చాలా నచ్చుతాడు. బట్ వాళ్ళ క్రాఫ్ట్ మీద వాళ్ళకే డౌట్ ఉంటే వాళ్ళకి సిద్ధార్థ్ అసలు పడడు. బికాస్ ఐ జస్ట్ టెల్ యూ ఆన్ యువర్ ఫేస్. ఇప్పుడు ఇదే మనం ఇంకా 1-2 hours మాట్లాడితే, నాకు వాట్ ఎవర్ ఐ ఫీల్ ఐ విల్ స్టార్ట్ టెల్లింగ్ యూ. ఐ వోంట్ థింక్ అబౌట్, బికాస్ నాకు పని జరగాలి, రైట్? సో దట్స్ హౌ ఐ వర్క్ విత్ ఎనీథింగ్. అండ్ నేను మై వే ఆఫ్ వర్కింగ్ ఇస్, ఆల్ మై డైరెక్టర్స్ ఆర్ డైరెక్టర్స్ హూ లిసన్ టు ఎవ్రీబడి, నాట్ జస్ట్ మీ. ఇప్పుడు సినిమా అనేది ముందు ఒక ఐపీస్లో కెమెరామ్యాన్ చూసి ఒక షాట్ ఓకే చేస్తే ఆ షాట్ ఓకే అవుతుంది. ఇప్పుడు ఒక మానిటర్ చుట్టూ 20 మంది కూర్చుంటారు, బయట నుంచి మా జనాలు వచ్చి కూర్చుంటారు, ప్రొడక్షన్ బాయ్ నుంచి, కాస్ట్యూమ్ అసిస్టెంట్ నుంచి, డ్రైవర్స్ నుంచి, ఎవరు మానిటర్ దాటి వెళ్తుంటే వాళ్ళకి ఆ సీన్ మీద ఒక ఒపీనియన్ ఉంటుంది, ఇది ఇంకా బాగా చేయొచ్చు కదా అని. సినిమా అలా అయిపోయింది. ఇట్స్ నాట్ దట్ ఆల్వేస్ బి ద డైరెక్టర్స్ వన్ పర్సన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో టెక్నాలజీ వైజ్ ఎవ్రీథింగ్ ఇస్, cinema is very different now from how it used to be. Yeah. So how we work in cinema now is chuttu 360 degrees instructions వస్తుంటాయి, ఐడియాస్ వస్తుంటాయి, ఇంప్రూవ్ చేసే అందరూ మంచిదే కావాలంటారు కదా. సో ద డైరెక్టర్ హ్యాస్ టు నో హౌ మచ్ టు టేక్. సో ఐ లైక్ డైరెక్టర్స్ హూ ఆర్ ఏబుల్ టు హ్యాండిల్ దేర్ సెట్స్. సో అందులో నాకు ఏదైనా అనిపిస్తే నేను చెప్పేస్తాను, లేకపోతే కాదు ఏమన్నా మీరు చెప్పొద్దు అంటే అలాంటి సెట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు వర్క్. సో ఈ సినిమాలో ఫర్ ఎగ్జాంపుల్ కామెడీ, చాలా డిఫరెంట్ యాక్టర్స్ ఆర్ డూయింగ్ కామెడీ. ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ కామెడీ చేస్తాడు ఇన్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ వే, which Abhimanyu Singh is a very serious actor and he's a very intense kind of theatre actor. He's a theatre actor. So Gulal cinema anta chuste, he's a very intense kind of performer. So ayana ee cinema lo oka dark humor lo oka comedy kalsina oka villain cheyatam is very interesting. So cinema lo anni, every reel has lot of commercial spikes antaru kada. So adi chustunte, because that's not the way if you told me to make a film tomorrow, that's not my genre. Okay. But Karthik Krish is very very intelligent with theatre and commercial. So you like those pinch points? Yeah, correct. So oka episode gurinchi maatladalante, every certain reels that episode gurinchi maatladali. Like we usually say pre-interval fight and all that. So in that space, how are you exciting the audience anedi, he's very very intelligent in that. Okay. And adi chala it's new in the way he's trying it, because again, like I said, the elements are mixing. There are previous elements, there are also very new elements that are being thrown together. Okay. కదా అంటే అనిపిస్తుంది ఈ గ్లోబల్గా ఇప్పుడు ఫినామినా ఏంటంటే ఎవరీ యాక్టర్ ఇస్ డైరెక్టింగ్ హిమ్సెల్ఫ్. సో వై డోంట్ యూ డైరెక్ట్ ఎ ఫిల్మ్ విత్ యూ? No, I have lot of work. I have no dates till next year, so I have no time. That's why I don't want director. No, even when I direct, I don't think I'll direct myself. I'll have lot of nice actors I want to work with. Okay. Because I think inni samvatsaraల నుంచి వెయిట్ చేయడం, whenever it happens, దానికి ఒక కాలింగ్ ఉంటుంది. యూ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ బెటర్ కదా, సో యూ మైట్ కాదు ఐ అండర్స్టాండ్ ఎనీ యాజ్ అ డైరెక్టర్ ఐ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. జస్ట్ బికాజ్ అదేంటి నా చుట్టాలు కాబట్టి నేను డైరెక్ట్ చేస్తాను ఏంటి, నాకు సిద్ధార్థ్ బాగా తెలుసు అంటే ఎందుకు? దట్స్ నెపోటిజం. నేను ఎందుకు చేస్తాను అది? ఐ విల్ కాస్ట్ ఎ గుడ్ యాక్టర్. ఆల్సో యు సీ యాస్ నెపోటిజం. ఐ విల్ కాస్ట్ ఇట్ యాస్ ఎ గుడ్ యాక్టర్. వై షుడ్ ఐ కాస్ట్ మై సెల్ఫ్? ఓకే. సో దేర్ ఇస్ అ టైమ్ ఫర్ దట్. ఐ థింక్ 2023 2024 is my year. It's a lot of stuff I have spent my last 5 years waiting to achieve. So just because something is delayed, it can't be denied.
So of course. so my time is my time. Nobody else can take my time. Just like I can't take somebody else's time. True. సో నా టైంలో నాకు అక్కడ ఉంది. లైక్ ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పుడు నాకు 40 minutes ట్రాఫిక్లో ఇరికిపోయాను. అయినా వచ్చేసాను కదా. అలాగే ఈ నెక్స్ట్ 1 yearలో నాకు కావాల్సిన ఒక జర్నీ నాకు ఆల్రెడీ జరిగింది. కొంచెం ట్రాఫిక్ ఉంది, బట్ ఐ నో ఐ విల్ రీచ్ దేర్. సో ఇట్ విల్ టేక్ అనదర్ year maybe I'll get. Nice. You're quite optimistic. So when are you coming back on Twitter? I am right now coming back to being called a superstar again in multiple languages. I think that's my focus. Okay. Siddharth is intelligent. Siddharth బాగా పాడతాడు. Siddharth కి దేశం మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. Siddharth అందరి కోసం ఫైట్ చేస్తాడు. Siddharth అందరికి హెల్ప్ చేస్తాడు. Siddharth బాగా సోషల్ మీడియా చేస్తాడు. ఇదంతా 10 years తర్వాత మాట్లాడదాం. Next 10 years I want to focus on my main job, which is being everybody's favorite actor, the most talented actor that many of my fans think I am. So I want to get back those adjectives first. Yeah, of course you are most talented actor, no doubt about it. No, but today's generation లో రోజు చెప్పాలి. Yeah. లేకపోతే అవుట్ ఆఫ్ సైట్. అదే అంటే మీకు సూపర్ స్టార్డమ్ వచ్చినప్పుడు సోషల్ మీడియా ఏం లేదు బేసికల్ గా. అప్పుడు ఇది ఉండుంటే వేరేలా ఉండేది. ఇది వచ్చే టైంకి యూ ప్రొజెక్టెడ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. వరల్డ్ డజంట్ చేంజ్. టైం కొంచెం మారుతుంది కానీ ద సేమ్ థింగ్స్ కీప్ రిపీటింగ్ ఓవర్ అండ్ ఓవర్. అల్టిమేట్లీ నీకేం చేయాలో నువ్వు అదే చేస్తావు, నీకేం చేయొద్దు నువ్వు చేయవు. So that's how only the individual matters, not the world. So I think tomorrow also, if what you claim was my superstardom, if it's my superstardom again, I'll still be the same person. I won't suddenly become somebody else and talk to you differently. That's good. That's the difference. I've been here longer than a lot of people, so I mean I haven't changed in all these years. So Siddharth anevadu first nunchi ela unnadu with my fans, with my collaborators, with everybody, with the media, I'm always the same. Okay. So from the perspective of cinema, what change you saw in the recent years? Now I told you the audience కి చాలా చాయిస్ వచ్చేసింది. సో వీ కాంట్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. అండ్ పాత ఎక్స్క్యూస్ ఇస్ నాట్ దేర్. వాళ్ళు ఇదే చూస్తారు, వాళ్ళకి ఇది చూసే ఇలా చూడటమే ఇష్టం అనేది. ఎవ్రీ డే ద ఆడియన్స్ ఇస్ ఇవాల్వింగ్ బికాస్ ఇట్స్ సో మచ్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీ డే. ముందు ఒక్క న్యూస్ పేపర్ పొద్దున వస్తుంది. ఈరోజు 24 hours మనం కన్జ్యూమ్ చేస్తూనే ఉన్నాం. సో ఆడియన్స్కి 3 minutes పైన అటెన్షన్ లేదు. యూనో సో వీ హ్యావ్ టు వాళ్ళ 3 minute అటెన్షన్ స్పాన్ కొంచెం మన సినిమాని మార్చాలా, లేకపోతే ఇటు చూడు మాట్లాడకుండా చూడు అని ఆడియన్స్ని గట్టిగా కొంచెం ట్రైనింగ్ ఇచ్చి మన వైపు చూసి మంచి సినిమాలు చూపించే ప్రయత్నం చేయాలా అనేది ఈచ్ ఫిల్మ్ మేకర్ హ్యాస్ ఈచ్ చాయిస్. రైట్ నో ఇట్స్ వెరీ డిఫికల్ట్, ఎందుకంటే 10 seconds సైలెన్స్లో ఫోన్కి వెళ్ళిపోతున్నారు. సో థియేటర్కి మేము సినిమా చూడడానికి థియేటర్కి వెళ్తాం, కానీ అక్కడ సినిమా తప్ప ఒక 100 విషయాలు జరుగుతున్నాయి. We have to compete with 99 things. So we have to, it depends. అదే ఎవల్యూషన్ కదా. ఎవ్రీ టైమ్ there will be a new challenge. ఇప్పుడు క్రికెట్లోనే పవర్ ప్లే, ఇంపాక్ట్ ప్లేయర్ అని చేశారు కదా, అలా సినిమాలో మేము మనకు ఒక అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి అంతే కదా. సో అంటే ఆన్ దట్ నోట్ కంటెంట్ వైజ్ ఏం చేంజెస్ మీరేమన్నా ఇలా చేంజ్ చేయాలి? నేను అన్ని లాస్ట్ ఫ్యూ ఇయర్స్ మై రిక్వెస్ట్ ఇస్ ద సేమ్. సినిమా షుడ్ బి బేస్డ్ ఆన్ రియల్ లైఫ్. మన లైఫ్ నుంచి కథలు రావాలి, లిటరేచర్ నుంచి రావాలి, హిస్టరీ నుంచి రావాలి. మళ్ళీ సినిమాల్ని వేరే సినిమాల్లో రీగర్జిటేట్ చేయటం ఇస్ చాలా డేంజరస్ అయిన విషయం అది. సో ఐ థింక్ దాట్ టుడే దెర్ ఆర్ లాట్ ఆఫ్ గ్రేట్ క్రియేటర్స్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ గ్రేట్ ఆడియన్స్ మెంబర్స్. Both sides are good teams, so they want to come and contribute to helping cinema be better. True, definitely. So because technically we are improving, we are using the world's best cameras, we have all the best ways to resources anni unnai. But like I said, it's very ee roju cinema theatre చాలా కష్టం. It takes a lion's heart and a even bigger bank balance to want to try and be a filmmaker. True, so direction, writing ki importance రావాలి, అది వస్తది. So this is the industry that gave us K. Vishwanath garu. So if it can happen once, it can happen again. సో ఏమన్నా ఉన్నాయా అంటే ఇన్నేళ్ళ జర్నీలో ఈ పర్టికులర్ ఫిల్మ్ మేకర్తో వర్క్ చేయలేదని కానీ? లేదండి, ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ బికాజ్ ఐ థింక్ ఐ ప్రొడ్యూస్ మై ఓన్ ఫిల్మ్స్. నేను ఎవరి కోసం వెయిట్ చేసే పరిస్థితి నాకు లేదు, థ్యాంక్ గాడ్. సో నాకు ఏంటి, నా కోసం కరెక్ట్ అయిన స్క్రిప్ట్స్ రాలేదంటే ఐ విల్ ప్రొడ్యూస్. నేను నెక్స్ట్ ఒక సినిమాతో వస్తున్నాను ఈ సినిమా తర్వాత, విచ్ ఇస్ మై నెక్స్ట్ రిలీజ్. అది నా కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. సో ఆ సినిమా నేను దాని గురించి మాట్లాడుతున్నప్పుడు నేను దాని గురించి మాట్లాడతాను. దాని తర్వాత నా లైఫ్లో బిగ్గెస్ట్ ఫిల్మ్ ఫిబ్రవరిలో వస్తుంది, నెక్స్ట్ ఇయర్ వస్తుంది. ఇన్ ఎవ్రీ వే ఇన్ వన్ ఆఫ్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్స్. ఆ సినిమా గురించి మాట్లాడుతున్నాను. సో వెన్ ఐ స్పీక్ అబౌట్ దట్ ఫిల్మ్, ఐ విల్ కమ్ అండ్ స్పీక్ అబౌట్ దట్ ఫిల్మ్. సో నెక్స్ట్ ద లైనప్ ఇస్ మై బెస్ట్ లైనప్. సో లైక్ ఐ సెడ్, ఒక మంచి సినిమా తీస్తే సరిపోదు, ఒక మంచి సినిమా రిలీజ్ అవుతుందంటే సరిపోదు. ఆ మంచి సినిమాని అందరిది కరెక్ట్ టైంలో కరెక్ట్ మైండ్ సెట్లో చూసి ఆ హీరోని ఎలివేట్ చేయాలంటే ఎలివేట్ చేస్తారు, ఆ హీరో నచ్చాలి, ఇంటికి తీసుకెళ్ళాలంటే ఇంటికి తీసుకెళ్తారు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద ఆడియన్స్.
So we'll see. The lineup is great and I've worked really hard. And నాకు I always believe that నేను చెప్పినట్టు ప్రతిదానికి ఒక టైం ఉంది. You can't rush that time. On that note, I just like to ask them about music of this film, Takkar. సో నాకు సాంగ్స్ విన్నా, సాంగ్స్ కంటే కూడా నాకు ట్రైలర్ సౌండ్ డిజైన్ బాగా నచ్చింది బేసిక్గా. ఇన్ వాట్ స్పెషల్ కేర్ యూ టు? ఈ సినిమాలో ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ ఉంది. ఆ బ్లాక్ బస్టర్ సాంగ్ ఇట్స్ గోయింగ్ టు రిలీజ్ దిస్ వీక్. అందులో నేను కూడా పాడాను తెలుగులో. సో ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్ ఆఫ్ మై కెరియర్. సో శ్రీమణి రోట్ ద సాంగ్. సో దట్ సాంగ్ విల్ కాజ్ అ లాట్ ఆఫ్ నాయిస్. మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ వెరీ స్ట్రాంగ్, నివాస్ ప్రసన్న. అతనికి మెలడీ అంటే హీస్ వెరీ ఫాండ్ ఆఫ్ ఇట్ అండ్ హీస్ వెరీ గుడ్ అట్ ఇట్. సో అండ్ కార్తిక్ క్రిష్ అండ్ నివాస్ ప్రసన్న కాంబినేషన్, ఈ ఆల్బమ్ మ్యూజిక్ చాలా స్పెషల్ ఆల్బమ్ ఇది. సో మెయిన్గా ఆ లవ్ సాంగ్ ఒకటి వస్తుంది వీడియోతో పాటు ఈ వీక్ రిలీజ్ అవుతుంది. అండ్ as far as the sound design of this film, ఈ సినిమా విజువల్స్ అండ్ సౌండ్ ట్రీట్మెంట్ విల్ బీ యాజ్ చాలా గ్రంజీగా ఉంటుంది. సో బట్ అట్ ద సేమ్ టైం నేను చెప్పినట్టు ఒక ఇంటర్నేషనల్ ఫార్మాట్లో ఇట్స్ అ ఫుల్ థియేటర్ రష్, ద వే యూ గెట్ ఫ్రమ్ అ ట్రాన్స్పోర్టర్ ఆర్ ద వే యూ గెట్ ఫ్రమ్ franchise films where there's cars and chases and gunfights and all that. So everything has been done with a lot of cutting edge technology. And Karthik is a very broad filmmaker. So ee cinema chustunnappudu as a mainstream commercial director of films, Telugu industry కానీ తమిళ ఇండస్ట్రీ కానీ Karthik is a very big find. So ఈ సినిమా తర్వాత ఈ టాపిక్ ఇంకా ఈజీగా మాట్లాడడానికి వీలవుతుంది. నైస్. మీరు పోస్ట్ రిలీజ్ ఇంటర్వ్యూ కూడా ఇస్తే బాగుంటుంది. Cool. Then on that note, I would like to wrap up this interview with Siddharth. Thank you so much, Siddharth, Thanks, for talking to us, and all the best for Takkar. And watch the film. I think you'll like it. Sure, definitely I'll watch. Cool then. That's all for now. Thank you. Bye.